ఈ నేపథ్యంలో గౌతమ్ చనిపోయే ముందు ఏమన్నాడు? ఒకసారి గౌతమ్ ఆ మరణ వాంగ్మూలాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ప్రస్తుతం గౌతమ్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది, ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఆవేదన, ఆ ఆరోపణలు ఇప్పుడు చూద్దాం. నా పేరు బల్లెం శ్రీనివాసరావు, దంతెల బార, పాలంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. మా అబ్బాయి కొంతకాలంగా గౌతమ్ రామచంద్రపేట బోర్డు అమ్మాయిని, కావ్య అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. ఆ పిల్లలు అయిన తర్వాత నుంచి కొంతకాలంగా మంచితనం లేకుండా గొడవలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఎందుకని అనగా నన్ను టార్చర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారు నాన్న, ఆస్తి పట్టుకుని తేకుంటారు, లేకపోతే వాళ్ళ ఇంటికి అక్కడే ఉందామని ఆ భార్య చికాకు చేస్తుంది. అత్తగారి దగ్గర పోయిన అత్తగారి ఇంటికి పోయినా కానీ వాళ్ళ ఇంట్లోకి రానియకుండా మన ఇబ్బందులు పెడుతున్నారు. నీ ఆస్తి పట్టుకురా, నువ్వు అక్కడ ఉండొద్దు, నువ్వు ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉండు, లేకపోతే నా దగ్గరైనా ఉండు, కానీ వాళ్ళ ఇంటికాడ ఉంటే నేను పంపను, నీ దగ్గర ఉంచానని చెప్పి మా అబ్బాయిని బాగా టార్చర్ చేస్తూ ఉండు. టార్చర్ తట్టుకోలేక రోజు మా ఇంటికి వచ్చి బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నట్టు నన్ను నాన్న ఇబ్బందులు పెడుతున్నారు నాన్న, వాళ్ళు ఆస్తి పట్టుకొస్తే ఇక్కడ ఉండు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావా అని గోల్ చేస్తున్నారు. ఒకరోజు 12 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళగా నా భార్య చూద్దామని, పిల్లల్ని చూద్దామని వెళ్తే ఇంట్లోకి రానియకుండా బయటికి నెట్టేస్తారు. నువ్వు ఆస్తి పట్టుకొస్తే రా, లేకపోతే ఈ టైంలో ఎవడరా నువ్వు అని ఇంట్లోకి రానియకుండా కాల్ చేసి కొట్టారు. వాళ్ళ నలుగురు అనురాధ, వెంకటేశ్వర్లు, వాళ్ళ 2 అబ్బాయిలు కొట్టి పెట్రోల్ పోసి బయటికి నెట్టేశారు. బయటికి నెట్టేసి తలుపులు వేసుకున్నారు. మంటలు మండుతున్న ఎంత ఆర్చినా కానీ బయటికి రాకుండా లోపలే ఉన్నారు. కాపాడండి ఇట్లా గుదిరి తలుపులు కూడా, కిటికీలు కూడా బలిగిపోయినాయి, అయినా రాలేదు. మంటలు తట్టుకోలేకపోయి గాబులో హౌజులో దూకాడు. హౌజులో దూకిన తర్వాత మంట నాటుతున్నా బయటికి రాలేదు. నేను 2 గంటల తర్వాత వాళ్ళు ఇళ్ళ పక్కల వాళ్ళు వచ్చి ఈ విధంగా ఎందుకు జరిగిందని అప్పుడు వాళ్ళు పోలీస్ హాస్పిటల్కి తీసుకుని ఆటోలు తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక కూడా ఆయన ఉండకుండా ఎటు తీసుకెళ్తున్నా అట్లా అక్కడే ఉంచుకున్నాడు. హాస్పిటల్ ఉంచుకున్న తర్వాత మేము తెల్లారినాక పోతే ఇక్కడైతే ఉండదు బాబు, ఈ అబ్బాయి కాలిపోయాడు, మేము వల్ల కాదని ఖమ్మం పంపించారు. ఖమ్మం తీసుకెళ్ళాం. అక్కడ 3 రోజుల తర్వాత మళ్ళీ వరంగల్ రాశారు. వరంగల్ చేసిపోయి అక్కడే వైద్యం చేసుకుంటూ అక్కడే ఉన్నాం. 15 రోజుల దాకా అక్కడే ఉండి తర్వాత గంతలబాబు గ్రామం. మా తమ్ముడి పేరు గౌతమ్. మా తమ్ముడికి 2 సంవత్సరాల క్రితం బోర్డు గ్రామంలో కావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ పిల్ల ఇక్కడికి వచ్చి ఒక 4 రోజులు కాపురం చేసింది. తర్వాత డెలివరీ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ ఇంటికి పోయింది. ఫస్ట్ ఒక పాప పుట్టింది. మళ్ళీ తర్వాత 2వ సారి ప్రెగ్నెంట్ అయింది. వాడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాడు. 2వ సారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ఆ పిల్ల వాడితో మాట్లాడడం కానీ, ఇది చేయడం కానీ, ఫోన్ చేయడం కానీ ఏం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, నేను అక్కడ ఉండను, నేను అక్కడ ఉంటే నేను రానని చెప్పింది. సర్లే అని వాడు కొత్తగూడలో రూమ్ తీసుకున్నాడు. అక్కడికి కూడా వచ్చి అక్కడ కూడా ఒక 10 రోజులు ఉండి అక్కడ కూడా నేను ఉన్నానని వెళ్ళిపోయింది. వాడిని బాగా టార్చర్ చేశారు. ఇంటికి రానిపోవడం, ఎప్పుడు వెళ్ళినా కానీ కొట్టడం, ఏది చేయడం అలా చేశారు. వాడు తట్టుకోలేక చాలా రోజులు పాపం బాధతోనే ఇక్కడే ఉన్నాడు. తర్వాత ఒకరోజు బాగా పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది అన్న అని చెప్పి వెళ్ళిండు. నైట్ సుమారు 11 గంటల టైంలో వెళ్ళిండు. పిల్లల్ని చూపించకుండా వాడిని చూసి తలుపేసుకొని లోపల ఉన్నారట. వీళ్ళు తలుపు కొడితే వచ్చి బయటకు వచ్చి వాడిని కొట్టి చిత్రహింసలు చేశారంట. చిత్రహింసలు చేస్తే వాడు నాకు పిల్లల్ని చూపిండి అంటే అయినా కానీ చూపించకుండా, కనికరం లేకుండా వాడి మీద పెట్రోల్ పోసి నొప్పి అంటించారంట. నొప్పి అంటించుకొని తలుపులు వేసుకున్నారట. అలా బాగా కాలుతున్నా కానీ, అరుస్తున్నా కానీ ఎవరూ రాలేదంట. కనీసం వాళ్ళ భార్య కూడా చూడటానికి ఆరపడానికి రాలేదు. ఆ పిల్లకి కనీసం కొంచెం కూడా జాలి లేకుండా అలా చేసింది. తట్టుకోలేక వాడు వెళ్ళి గాబులో దూకిండు. గాబులో దూకిన తర్వాత కూడా కనీసం చికిత్స కోసం కూడా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు తీసుకెళ్ళడానికి. 2 గంటల సేపు అలానే పడుకొని ఉన్నాడు. ఎవరో పక్కన వచ్చి ఇలా ఉంచకూడదు, చికిత్స కోసం తీసుకెళ్ళాలంటే అప్పుడు ఆటోలో తీసుకెళ్లారు. వాళ్ళకి కనీసం మానవతా దృక్పథం కూడా లేదు. అలా కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నుంచి ఖమ్మం తీసుకెళ్ళాం, సీరియస్గా ఉందని. ఖమ్మంలో కూడా ట్రీట్మెంట్కి సీరియస్గా ఉండిద్దని వరంగల్ తీసుకెళ్ళాం. వరంగల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న 16వ రైట్. ఆ కుటుంబం ఆరోపణ కావచ్చు, ఆవేదన కావచ్చు, ఆవేదన ఒకటే వ్యక్తం చేయడం జరుగుతుంది. కనీసం మానవతా దృక్పథం లేకుండా పోయింది. గౌతమ్ అత్తమామలకి, గౌతమ్ అత్తింటి వారికి కనీసం మానవతా దృక్పథం ఉండుంటే కనుక వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళే